హాయ్ వ్యూయర్స్, నేను రావిరాల నరేష్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ జువాలజీ, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల. ఈరోజు మనము నాడీ ప్రచోదనం అనేటువంటి ప్రక్రియలోని రెండవ దశ అయినటువంటి క్రియాశక్మం గురించి నేర్చుకుందాము. సో ఇంతకుముందు వీడియోలో మనము నాడీ ప్రచోదనం అంటే ఏంటి, నాడీ ప్రచోదనంలో వివిధ దశలు, అందులో మొదటి దశ అయినటువంటి ధృవిత విరామ శక్మం గురించి నేర్చుకున్నాం కదా. ఒక్కసారి ఒక 1-2 మినిట్స్లో దాన్ని రిమైండ్ చేస్తాను. నాడీ ప్రచోదనం సాధారణంగా నాడులు సమాచారాన్ని నాడీ ప్రచోదన రూపంలో పంచుకుంటాయి, ప్రసారం చేస్తాయి. ఈ ప్రచోదనాలు సాధారణంగా విద్యుత్ సంకేతాల రూపంలో ఏర్పడి ప్రసారం అవుతూ ఉంటాయి. నాడీ ప్రచోదనంలో 3 దశలు కనిపిస్తాయి. అందులో ఒకటి ధృవిత విరామ శక్మం, రెండోది క్రియాశక్మం, మూడోది తిరిగి విరామ శక్మ యథాస్థితిని నెలకొల్పడం. సో ఈ 3 దశల్లో లాస్ట్ వీడియోలో మనము ధృవిత విరామ శక్మం గురించి నేర్చుకున్నాం కదా. సో ధృవిత విరామ శక్మం గురించి నేర్చుకున్నప్పుడు మామూలుగా అంటే నాడీకణం విశ్రాంతి సమయంలో ఉన్నప్పుడు, అంటే నాడీకణం ఎలాంటి ప్రేరణ గురి కాకుండా ఉన్నప్పుడు ఆ నాడీకణ త్వచంలో నెలకొని ఉన్న శక్మంలోని మధ్య తేడానే లేదా శక్మాంతరాన్నే ధృవిత విరామ శక్మంగా చెప్పుకోవడం జరిగింది. ఇందులో మనకు 2 పదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ పదంలో. అందులో మొదటి పదం ధృవిత లక్షణం, రెండో పదం విరామ శక్మం. అందులో మొదటి పదమైనటువంటి ధృవితం అంటే ఏంటి అంటే నాడీ కణానికి విశ్రాంతి సమయంలో నాడీ కణ త్వచము లేదా యాక్సోలెమ్మాకి వెలుపల వైపు ధనావేశం, లోపల వైపు రుణావేశం ఉంటుంది. ఇలా వెలుపలి వైపు ధనావేశం, లోపల వైపు రుణావేశం ఉండడాన్ని సాధారణంగా మనము ధృవిత లక్షణంగా పిలుస్తారు. ఇలా నాడీ కణ త్వచంలో ధృవిత లక్షణం వల్ల విరామ స్థితిలో కొంత శక్మాంతరం నెలకొని ఉంటుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఇది త్వచ శక్మం నాడీకణం యొక్క త్వచం అనుకుంటే వెలుపల వైపు మనకు సాధారణంగా ధనావేశం ఉంటుంది, లోపల వైపు రుణావేశం ఉంటుంది. కాకుండా ఇక్కడ వెలుపల వైపు ఉన్న ధనావేశయాన్ల కంటే లోపల వైపు ఉన్న రుణావేశయాన్లు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల విరామ స్థితిలో సాధారణంగా నాడీ శక్మం -70 మిల్లీవోల్ట్స్ ఉంటుంది. అంటే ధనావేశం అయాన్ల కంటే రుణావేశ అయాన్లు -70 మిల్లీవోల్ట్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అన్ని నాడీ కణాల్లో కొలవగా తెలుసుకున్నటువంటి విరామ శక్మ విలువ ఎంత అంటే -70 మిల్లీవోల్ట్స్. ఇది విరామ శక్మం గురించి. అది ఎలా ఏర్పడుతుంది, దాన్ని ఎలా కొలుస్తారనేది లాస్ట్ వీడియోలో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో నాడీ ప్రచోదనంలో రెండవ దశ అయినటువంటి క్రియాశక్మం గురించి నేర్చుకుందాం. క్రియాశక్మం, దీన్ని ఇంగ్లీష్లో మనం యాక్షన్ పొటెన్షియల్ అంటారు. యాక్షన్ పొటెన్షియల్. ఇంతకీ క్రియాశక్మం అంటే ఏంటి? సో పేరులో ఉన్నట్టుగా ఒక నాడీకణం ఉద్దీపన చెందినప్పుడు నాడీకణ త్వచ శక్మంలో కలిగే క్షణిక మార్పునే మనం క్రియాశక్మంగా పిలుస్తాం. అదే మీరు విరామ శక్మాన్ని గమనించినట్లయితే విరామ స్థితిలో నాడీకణం యొక్క ఇరువైపులా నెలకొని ఉన్న శక్మాంతరాన్ని మనం విరామ శక్మంగా పిలిస్తే, అదే ఒక నాడీకణం ప్రేరణ చేత ప్రేరేపించబడ్డప్పుడు లేదా ఉద్దీపన చెందినప్పుడు ఆ నాడీకణం యొక్క త్వచం యొక్క శక్మంలో కలిగేటువంటి మార్పుని, అంటే సాధారణంగా విరామ స్థితిలో -70 మిల్లీవోల్ట్స్ ఉన్నటువంటి విరామ శక్మ విలువ ఎప్పుడైతే నాడీకణం ఉద్దీపన చెందుతుందో వెంటనే ఆ విలువ మారిపోతుంది, ధనావేశానికి మారుతుంది. ఇలా నాడీకణం ఉద్దీపన చెందినప్పుడు దానిలో నెలకొని ఉన్న లేదా దానిలో కలిగే శక్మంలో కలిగేటువంటి ఆ క్షణిక మార్పుని మనము క్రియాశక్మంగా పిలుస్తారు. అంటే ఇక్కడ నాడీ కణాలు క్రియాశక్మ రూపంలో ఏం చేస్తాయి, సమాచారాన్ని మిగతా నాడీ కణాలకు కానీ అదేవిధంగా టార్గెట్ ఆర్గాన్స్కు అంటే ప్రభావకాంగాలకు అంటే కండరాలు కానీ గ్రంథులకు కానీ ప్రసారం చేస్తాయి, అందిస్తాయి. అంటే ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే నాడుల్లో సమాచారం క్రియాశక్మాలనే ఇట్లాంటి స్పైక్స్ రూపంలో కీలితాల రూపంలో రవాణా అవుతూ ఉంటుంది.
అవుతుంది. అయితే ఈ క్రియాశక్మాలు అనేవి సాధారణంగా యాక్సాన్ మిట్ట వద్ద మనకి ఇంతకుముందు నాడీకణం యొక్క నిర్మాణాన్ని పరిశీలించినప్పుడు నాడీకణంలో మనకు సాధారణంగా డెండ్రైట్లు, సోమా అండ్ యాక్సాన్ నిర్మాణాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా. సో ఇది నాడీకణము. ఈ చిన్న చిన్న నిర్మాణాలని మనం డెండ్రైట్గా పిలిచాం కదా, డెండ్రైట్స్ ఇవి. ఓకే, ఇవి డెండ్రైట్లు, ఇదేమో సోమా, ఇదేమో యాక్సాన్. సో యాక్సాన్ ఎక్కడైతే ప్రారంభమవుతుందో, యాక్సాన్ ప్రారంభమయ్యేటువంటి ఆ నిర్దిష్ట ప్రాంతాన్ని, అంటే సపోజ్ ఇక్కడ యాక్సాన్ ఇక్కడ స్టార్ట్ అయింది కదా, సో సోమాలో లేదా సైటాన్లో నాడీకణ దేహంలో యాక్సాన్ ఎక్కడైతే ప్రారంభమవుతుందో ఆ ప్రాంతాన్ని మనం యాక్సాన్ మిట్ట అంటారు. ఇక్కడే నాడీ సంకేతాలు క్రియాశక్మంగా మారి ప్రసారం అవుతాయి, లేదా నాడీ ప్రచోదనంగా మారి ప్రసారం అవుతాయి. ఎక్కడి వరకు? యాక్సాన్ చివరి వరకు ప్రసారం అవుతాయి. యాక్సాన్ ఎంతవరకు ఉంటే అంతవరకు. 1 ఫీట్ ఉంటే 1 ఫీటు, 3 ఫీట్లు ఉంటే 3 ఫీట్లు, జస్ట్ 3 సెంటీమీటర్స్ ఉంటే 3 సెంటీమీటర్స్. అట్లా నాడీకణం యొక్క యాక్సాన్ పొడవును బట్టి యాక్సాన్ చివరి వరకు ప్రసారం అవుతూ ఉంటాయి. ఎక్కడ స్టార్ట్ అవుతున్నాయి? యాక్సాన్ మిట్ట వద్ద. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? ఏ రూపం నుంచి స్టార్ట్ అవుతాయి? నాడీ సంకేతము యాక్సాన్ మిట్ట వద్ద నాడీ ప్రచోదనం లేదా క్రియాశక్మంగా మారుతుంది. మారి అది యాక్సాన్ చివరి వరకు ప్రసారం చెందుతుంది. ఇలా ఒక నాడీకణం ఉద్దీపన చెందినప్పుడు, ప్రేరణ చెందినప్పుడు దానిలో కలిగేటువంటి, దాని యొక్క శక్మంలో కలిగేటువంటి క్షణిక మార్పునే మనము క్రియాశక్మంగా పిలుస్తారు. అయితే క్రియాశక్మాన్ని సాధారణంగా ఆసిల్లోస్కోప్ అనేటువంటి ఒక పరికరం సహాయంతో నమోదు చేయడం జరుగుతుంది. ఆసిల్లోస్కోప్. సో ఇది సాధారణంగా అన్ని నాడీ కణాల్లో జరిగేటువంటి ఒక విద్యుత్ దృగ్విషయం, ఎలక్ట్రికల్ ఫినామినా. అంటే క్రియాశక్మం అన్ని నాడీ కణాల్లో జరుగుతుంది. క్రియాశక్మం జరగకుండా సాధారణంగా ప్రసారం జరగదు. సో ఇది యాక్సాన్ చివరి వరకు కూడా ప్రయాణించేటువంటి ఒక స్వయంశీల లేదా స్వయం ప్రసారశీల సంఘటన, సెల్ఫ్ ప్రాపగేటింగ్ ఈవెంట్ అంటాము. సో సెల్ఫ్గా రవాణా చెందుతుంది, అందుకే దీన్ని స్వయం ప్రసారశీల సంఘటన అంటారు. ఈ సమయంలో త్వచం యొక్క వెలుపలి వైపు అండ్ లోపలి వైపు నెలకొని ఉన్న శక్మాంతరం తాత్కాలికంగా రద్దు కాబడి క్రియాశక్మం ఏర్పడుతుంది. అంటే ఇక్కడ ఇంతకుముందు మనం చెప్పినట్టుగా నాడీకణం యొక్క వెలుపల వైపు, నాడీకణ త్వచం యొక్క వెలుపల వైపు ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మనం, ఏముంటుంది? ధనావేశం ఉంటుంది. సపోజ్ ఇది నాడీకణ త్వచం అనుకోండి, ఇది యాక్సాన్ అనుకోండి. ఈ రెండు కూడా నాడీకణం యొక్క త్వచాలు లేదా యాక్సోలెమ్మా. ఈ యాక్సోలెమ్మాకి వెలుపల వైపుగా మనకి ఇంతకుముందు ఏముంటుందని చెప్పుకున్నాము? వెలుపల వైపు ధనావేశం ఉంటుందని చెప్పుకున్నాము. విరామ స్థితిలో అంటే ధృవిత స్థితిలో, విరామ స్థితిలో నాడీకణం యొక్క వెలుపల వైపు ధనావేశం ఉంటుంది. అదేవిధంగా లోపల వైపు రుణావేశం ఉంటుంది. సో ఎప్పుడైతే నాడీకణం ఉద్దీపనం చెందుతుందో ఈ రెండు ఆవేశాల మధ్య తేడా విరామ స్థితిలో ఎంత ఉంటుంది? -70 మిల్లీవోల్ట్స్ ఉంటుంది. -70 మిల్లీవోల్ట్స్ ఉంటుంది. ఎప్పుడైతే నాడీకణం ఉద్దీపనం చెందుతుందో అప్పుడు ఈ శక్మం కాస్త, అంటే ఈ పైన ఉండే ధనావేశం లోపల ఉండేటువంటి రుణావేశానికి మధ్య ఉండే తేడా ఉంది కదా, -70 కాస్త ఏమవుతుంది? క్రమంగా తగ్గుతూ ఉంటుంది. -60 అవుతుంది, ఆ తర్వాత -50 అవుతుంది, ఆ తర్వాత -40 అవుతుంది, ఆ తర్వాత -30, -20, -10, 0 అవుతుంది. చివరికి 0 కూడా అవుతుంది. మళ్ళీ 0 తర్వాత క్రమంగా +10, +20, +30, +40, +45 వరకు కూడా పెరుగుతుంది. అంటే ఇక్కడ ఏమైంది? -70 కాస్త 0 వరకు అయింది కదా. అంటే ఇక్కడ ఏమైంది? శక్మాంతరం కాస్త తాత్కాలికంగా రద్దు అయిపోయింది. అలా రద్దు కావడం వల్ల క్రియాశక్మం ఏర్పడుతుంది. అంటే విరామ స్థితిలో నెలకొని ఉన్నటువంటి శక్మాంతరం కాస్త క్రియాశక్మం ఏర్పడ్డప్పుడు తాత్కాలికంగా రద్దు కాబడుతుంది. దాన్నే మనము క్రియాశక్మంగా పిలుస్తాము. ఇంతకీ క్రియాశక్మంలో ఎందుకు మనకు శక్మాంతరం రద్దు అవుతుందంటే గుర్తుపెట్టుకోండి, నాడీకణం ఎప్పుడైతే ప్రేరణ చెందుతుందో, నాడీకణం ఎప్పుడైతే ఉద్దీపన చెందుతుందో అప్పుడు యాక్సోలెమ్మా విధ్రువణం చెందుతుంది. యాక్సోలెమ్మా ఏమవుతుంది?
విద్రువణం. ఇక్కడ విద్రువణం అనే లక్షణం డీపోలరైజేషన్ అంటాం. అంటే మనకు విద్రువణం తెలవడానికి ముందు అసలు ధ్రువణం అంటే తెలవాలి, ధ్రువితం అంటే తెలవాలి. ఇంతకుముందు చెప్పినట్టుగా ధ్రువిత లక్షణం అంటే ఏంటి? వెలుపల ధనావేశం, త్వచానికి వెలుపల ధనావేశం, లోపల రుణావేశం ఉండాన్ని ఏమంటాం మనం? ధ్రువిత లక్షణం అంటారు. అది రివర్స్ కావడాన్ని, అది పోవడాన్ని విద్రోహణం అంటారు. అంటే అది పోతే ఏమవుతుంది? వెలుపల రుణావేశం, లోపల ధనావేశం. రివర్స్ ఉండడాన్ని మనం ఏమంటాము? విద్రోహణం అంటారు. అంటే విరామ స్థితిలోనేమో నాడీకణం ధ్రువిత లక్షణాన్ని ప్రదర్శిస్తే, అదే నాడీకణం ఉద్దీపన చెందినప్పుడు, క్రియాశక్మం చెందినప్పుడు, క్రియాశక్మాన్ని ఉత్పత్తి చేసే సమయంలో ఎలా ఉంటుంది? విద్రోహణం చెందుతుంది. అంటే ఆ స్థితిలో నాడీకణం యొక్క వెలుపల వైపు, అంటే త్వచం యొక్క వెలుపల వైపు రుణావేశం, లోపల వైపు ధనావేశం. అంటే విరామ స్థితికి రివర్స్ స్టేట్లో ఉంటుంది ఆ ఆవేశం. సో ఇలా విరామ స్థితిలో వెలుపల ప్లస్, లోపల మైనస్లు ఉంటాయి. అదే క్రియాశక్మ దశలో లేదా నాడీకణం ఉద్దీపన చెందినప్పుడు వెలుపల రుణావేశం, లోపల ధనావేశం ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతుంది మరి? ఎందుకు ఆవేశాలు విపర్యం అవుతున్నాయి? ఎందుకు ఆవేశాలు సాధారణంగా రివర్స్ అవుతున్నాయి అంటే దీనికి ఒక కారణం ఉంది. ఎందుకంటే విరామ స్థితిలో ఎప్పుడైతే నాడీకణం ఉద్దీపన చెందుతుందో అప్పుడు విద్రోహణం జరుగుతుందని చెప్పుకున్నాం కదా. ఆ విద్రోహణం జరిగినప్పుడు సోడియం యొక్క వోల్టేజ్ గేటెడ్, సాధారణంగా విరామ స్థితిలో సోడియం యొక్క వోల్టేజ్ గేటెడ్ ఛానల్ మూసుకునే ఉంటుంది. యాక్టివేషన్ గేట్ సాధారణంగా వోల్టేజ్ గేటెడ్ ఛానల్స్ రెండు ఉంటాయండి. అందులో ఒకటి సోడియంకు ఉంటుంది, ఒకటి పొటాషియంకు ఉంటుంది. అయితే సోడియంకు ఉండేటువంటి వోల్టేజ్ గేటెడ్ ఛానల్కి రెండు గేట్లు ఉంటాయి. ఒకటి యాక్టివేషన్ గేటు, ఇంకోటి ఇన్యాక్టివేషన్ గేటు. కానీ పొటాషియం ఛానల్కి మాత్రం ఒకటే గేట్ ఉంటుంది, యాక్టివేషన్ గేటు. అయితే విరామ స్థితిలో ఈ సోడియం యొక్క యాక్టివేషన్ గేట్ ఉంది కదా, ఇది మూసుకొని ఉంటుంది. మూసుకొని ఉండే వల్ల ఏమవుతుంది? విరామ స్థితిలో సోడియం అయాన్లు లోపలికి రాలేవు. కాబట్టి అప్పుడు ఏమైంది? వెలుపల ధనావేశం ఉంటుంది, లోపల రుణావేశం ఉంటుంది. కానీ ఎప్పుడైతే నాడీకణం ఉద్దీపన చెందుతుందో, ఎప్పుడైతే నాడీకణం విద్రోహణం చెందుతుందో వెంటనే సోడియం వోల్టేజ్ గేటెడ్ ఛానల్ యొక్క యాక్టివేషన్ గేటు తెరుచుకుంటుంది. ఇక్కడ చూడండి, ఇది తెరుచుకొని చూడండి. మామూలుగా అయితే మూసుకొని ఉంటుంది, తెరుచుకొని ఉంటుంది. తెరుచుకోవడంలో ఏమవుతుంది? సోడియం అయాన్లు లోపలికి రవాణా చెందుతాయి, అంతరాభివహనం చెందుతాయి. అంతరాభివహనం అంటే అంతరం అంటే లోపలికి, అభివహనం అంటే ప్రయాణించడం. సో అలా సోడియం అయాన్లు అకస్మాత్తుగా లోపలికి అంటే యాక్సోప్లాజంలోకి అంటే కణజీవ ద్రవ్యంలోకి అభివహనం చెందుతాయి. అలా తగినంత సోడియం అయాన్లు వస్తున్న కొద్దీ, తగినంత సోడియం అయాన్లు, సపోజ్ ఇంతకుముందు మన విరామ స్థితిలో ఎంత శక్మాంతరం ఉంటుందని చెప్పాను? -70 కదా. సోడియం అయాన్లు వస్తున్న కొద్ది ఇది ఏమవుతుంది? ఇంతకుముందు చెప్పినట్టుగా -70 కాస్త 60 అవుతుంది, -60 కాస్త -50 అవుతుంది, -40 అవుతుంది. నెక్స్ట్ అంటే సోడియం అయాన్లు వస్తున్న కొద్దీ ఏమవుతుంది? ధనావేశం పెరుగుతున్నట్టు. ఇక్కడ రుణావేశం నెంబర్ తగ్గుతుందంటే అర్థం ఏంటి? ధనావేశం పెరుగుతున్నట్టు. సో అట్లా -30, -20, -10, ఇంకా వస్తున్న కొద్దీ 0, ఇంకా వస్తున్న కొద్దీ +10, ఇంకా వస్తున్న కొద్దీ +20, ఇంకా వస్తున్న కొద్దీ +30, ఇంకా వస్తున్న కొద్దీ +45 వరకు మ్యాక్సిమం +30 నుంచి +40 మిల్లీవోల్ట్స్ వరకు పెరుగుతూ ఉంటుంది. అంటే సోడియం అయాన్ల యొక్క అంతరాభివహనం వల్ల, సోడియం అయాన్లు లోపలికి నిరంతరంగా ప్రవేశించడం వల్ల విరామ స్థితిలో -70 మిల్లీవోల్ట్స్ ఉన్నటువంటి త్వచ శక్మం కాస్త వేగంగా +30 నుంచి +40 వరకు పెరుగుతుంది. +30 నుంచి +40 వరకు పెరుగుతుంది. అంటే ఈ డిఫరెన్స్ ఎంత అండి? అంటే ఎంత అంటే చూద్దాం. ఇప్పుడు -70 ఉంది. -70 నుంచి 0కి రావాలి అంటే ఎంత కావాలి? 70 చేంజ్ కావాలి, 70 మిల్లీవోల్ట్ చేంజ్ కావాలి. అట్లే 0 నుంచి 30కి రావాలంటే 30 కదా. అప్పుడు ఎంత? ఇది 100 మిల్లీవోల్ట్స్లో మార్పు వచ్చింది. అలా కాకుండా 40 వరకు అనుకోండి. 0 to 40 అంటే ఏమవుతుంది? అప్పుడు ఇక్కడ 30 ప్లస్లో 40 పెట్టుకోండి. అప్పుడు ఆటోమేటిక్గా 70 + 40 ఎంత అవుతుంది? 110 అవుతుంది. అట్లా అంటే ఇక్కడ ఏమైంది? -70 కాస్త విరామ స్థితిలో -70 ఉన్నటువంటి త్వచశక్మం కాస్త క్రియాశక్మం ఏర్పడ్డప్పుడు వేగంగా ఎంతకు మారింది? +30 కానీ +40కి మారింది. అంటే మొత్తానికి నాడీ త్వచానికి ఇరువైపులా ఎంత మార్పు జరిగింది అంటే 100 మిల్లీవోల్ట్స్ నుంచి 110
10 మిల్లీవోల్ట్స్ వరకు మార్పు జరుగుతుంది. ఇలా సోడియం అయాన్లు లోపలికి రవాణా చెందడం వల్ల నిరంతరంగా రవాణా చెందడం వల్ల ఏమైంది, ధ్రువిత లక్షణం కాస్త ఏమైంది విపర్యం చెంది విద్రోణ స్థితికి మారుతుంది. దీన్ని మనం విద్రోణం అంటారు. ఇంగ్లీష్లో అయితే డీపోలరైజేషన్ అంటారు. విద్రోణం లేదా డీపోలరైజేషన్ అంటారు. అయితే ప్రారంభంలో మీరు ఇక్కడ గమనించినట్లయితే విద్రోణం అనేది ఇక్కడ మీరు ఈ పిక్చర్లో క్లియర్గా కనిపిస్తుంది చూడండి. మామూలుగా విరామ స్థితిలో ఇలా ఉంటుంది, బయట ప్లస్లు లోపల మైనస్లు ఉంటాయి. కానీ ఎప్పుడైతే నాడీకణం ఉద్దీపన చెందుతుందో ప్రేరణ చెందుతుందో అక్కడ ఏం జరుగుతుంది, విద్రోణం జరుగుతుంది అన్నాం కదా. విద్రోణం అంటే ఏంటి, ధ్రువిత లక్షణం పోవడం, అంటే వెలుపల ధన లోపల రుణ ఉండడాన్ని ద్రోణం అంటాము. అది పోవడాన్ని రివర్స్ కావడాన్ని విద్రోణం అంటారు. సో వెలుపల రుణావేశం లోపల ధనావేశంగా మారుతుంది. అట్లా దాన్ని విద్రోణ ప్రాంతంగా చెప్తాం. విద్రోణం జరుగుతుంది. విద్రోణం జరిగిన తర్వాత ఆటోమేటిక్గా ధ్రువిత లక్షణం పోయి విద్రోణ లక్షణం ఏర్పడుతుంది. అలా ప్రారంభంలో కొంత ప్రాంతంలోనే విద్రోణం జరుగుతుంది. ఆ తర్వాత క్రమంగా యాక్సాన్ చివరి భాగం వరకు ఈ విద్రోణం ప్రసారం చెందుతుంది. ఇలా విద్రోణం అనే ఈ తరంగం యాక్సాన్ యొక్క ప్రారంభంలో యాక్సాన్లో కొంత భాగం వరకు ఏర్పడి ఆ తర్వాత క్రమంగా చివరి వరకు ప్రసారం చెందుతుంది. అందుకే క్రియాశక్మాన్ని ఇంతకుముందు ఏం చెప్పుకున్నాము, స్వయం ప్రసారశీల విద్రోణ తరంగము అంటే ఒకసారి ఏర్పడింది అంటే క్రియాశక్మం అది ప్రసారం చెందడానికి మళ్ళీ ఎలాంటి ప్రేరణ అవసరం లేదు, అది తానంతట తానే స్వయంగా ప్రసారం చెందుతుంది. అందుకే దీన్ని సెల్ఫ్ ప్రాపగేటింగ్ వేవ్ ఆఫ్ డీపోలరైజేషన్ అంటారు. సో కాబట్టి విద్రోణం జరిగిన ప్రాంతంలో ఆవేశాలు విపర్యంగా ఉంటాయని చెప్పాను కదంటే వెలుపల వైపు రుణావేశము లోపల వైపు ధనావేశం ఉంటుంది. అలా విద్యుదావేశం విపర్యం కావడం వల్ల సాధారణంగా ఆ ప్రాంతంలో త్వచశకమం -70 మిల్లీవోల్ట్స్ నుంచి +30 కానీ +40 కానీ పెరుగుతుంది. ఈ విధంగా సోడియం అయాన్ల యొక్క అంతఃచలనం వల్ల అంటే సోడియం అయాన్లు లోపలికి రవాణా చెందడం వల్ల విరామ త్వచం కాస్త విద్రోణం చెందుతుంది. అయితే నాడీకణం ఎప్పుడైతే ప్రేరణ చెందుతుందో ఆ నాడీకణం ప్రేరణ చెందిన ప్రాంతం నుంచి నాడీ ప్రచోదనం ప్రసరించే నాడీ త్వచంలో క్రియాశక్మాలు వరుస క్రమంలో స్పైక్స్ని ఏర్పరచుకుంటూ కీలిదాలని ఏర్పరచుకుంటూ ఇట్లా ముందుకు వెళ్తూ ఉంటాయి. ఇవి చూడడానికి ఎలా ఉంటాయంటే సముద్రంలోని అలల్లాగా ప్రసరిస్తూ ఉంటాయి. సో ఒక్కొక్క కీలితంలో అనేక దశలు కనిపిస్తాయి. వీటిని స్పైక్స్ అంటాము సాధారణంగా మనము. సో ఒక్కొక్క కీలితంలో సాధారణంగా మనకు కొన్ని దశలు కనిపిస్తాయి. అందులో ఒకటి ఎదిగే దశ అంటాము. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది ఎదిగే దశ. ఆ తర్వాత దాన్నే సాధారణంగా మనము అధిరోహక దశ అంటారు. ఆ తర్వాత క్షీణ దశ, శిఖర దశ, ఆ తర్వాత క్షీణ దశ, దాన్ని అవరోహక దశ అంటారు. ఆ తర్వాత అధిధ్రువీకరణ దశ. సో ఇవేంటో 1 by 1 చూద్దాం. సాధారణంగా విద్రోణం ప్రారంభంలో సాధారణంగా త్వచం యొక్క కొద్ది భాగంలోనే జరుగుతుంది. ఆ తర్వాత యాక్సాన్ చివరి వరకు ప్రసారం చెందుతుంది. సో ఇంతకుముందు చెప్పినట్టుగా క్రియాశక్మం ఒక స్వయం ప్రసారశీల విద్రోణ తరంగం. విద్రోణం జరిగిన ప్రాంతంలో వెలుపల వైపు రుణావేశం లోపల వైపు ధనావేశం ఉంటాయి. సో విద్యుదావేశం విపర్యం చెందడం వల్ల సాధారణంగా ఏమవుతుంది, ఆవేశం కాస్త -70 నుంచి +40 వరకు పెరుగుతుంది. ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అంటే విరామ స్థితిలో సాధారణంగా నాడీ త్వచం సోడియం అయాన్లను తన గుండా లోపలికి వెళ్ళనివ్వదు, అపారగమ్యతను ప్రదర్శిస్తుంది. కానీ ఎప్పుడైతే నాడీకణం ఉద్దీపన చెందుతుందో క్రియాశక్మం ఏర్పడుతుందో అప్పుడు అకస్మాత్తుగా సోడియం అయాన్లకు అది పారగమ్యతను ప్రదర్శిస్తుంది. ఫలితంగా సోడియం అయాన్లు కణద్రవ్యంలోకి వ్యాపిస్తాయి. ఇలా సోడియం అయాన్లు లోపలికి ప్రవేశించడం వల్ల త్వచశక్మం కాస్త ధనావేశంగా మారుతుంది. అదే సమయంలో వెలుపల వైపు మనకు సోడియం అయాన్లు నష్టపోతున్నాం కదా, అందువల్ల అది కాస్త రుణావేశంగా మారుతుంది. సో ఇలా మొత్తానికైతే సోడియం అయాన్ల యొక్క అంతఃచలనము పొటాషియం అయాన్ల బహిశ్చలనం ఆగిపోవడం వల్ల
మొత్తానికి ఇది -70 నుంచి +40కి మారుతుంది. ఇప్పుడు క్రియాశక్మంలో ఏమేమి దశలు ఉంటాయో చూద్దాం. సో ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రచోదనం ప్రసరించే నాడీ త్వచంలో క్రియాశక్మం వరుస క్రమంలో అనేక కీలితాలను ఏర్పరుస్తుంది. ఒక కీలితాన్ని మనం ఒక స్పైక్గా చెప్తాము. అందులో అనేక దశలు కనిపిస్తాయి. ఇవి సముద్రంలో అలల వలె ఉంటాయి మనకు. సో ఇవి సముద్రంలో అలల వలె ప్రసరిస్తూ ఉంటాయి. నా యాక్సాన్ పొడుగుతా కూడా ఇవి అలల వలె ప్రసరిస్తూ ఉంటాయి. ప్రతి కీలితంలో ప్రతి స్పైక్లో కూడా మనకు 4 దశలు ప్రధానంగా కనిపిస్తాయి. అందులో ఒకటి ఎదిగే దశ, దాన్నే విద్రోణ దశ అంటారు. ఇంగ్లీష్లో అయితే రైజింగ్ ఫేజ్ ఆర్ డీపోలరైజేషన్ ఫేజ్ అంటారు. రెండవది శిఖర దశ, దాన్నే క్రియాశూన్య దశ అంటారు. మూడవది క్షీణ దశ, దాన్నే పునః ధ్రువీకరణ దశ అని. ఇక చివరిది అధిధ్రువీకరణము. ఇలా నాడీ ప్రచోదనం యొక్క క్రియాశక్మంలో 4 దశలు కనిపిస్తాయి. అందులో మొట్టమొదట చూసినట్లయితే ఎదిగే దశ. సో ఈ దశలో నాడీ కణాన్ని ఆవరించినటువంటి యాక్సోలెమ్మ విధ్రువణం చెందును. విధ్రువణం అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా ధృవిత లక్షణం, విరామ స్థితిలో ఉండే వెలుపలి ధన లోపలి రుణావేశాలు కాస్త ఏమవుతాయి, రివర్స్ అవుతాయి, విద్రోణం చెందుతాయి. ఇక్కడ మీరు పిక్చర్లో కనిపిస్తే విద్రోణం ఇలా కనిపిస్తుంది. అంటే వెలుపల రుణావేశం లోపల ధనావేశం ఉంటే దాన్ని విద్రోణం అంటారు. అలా కాకుండా వెలుపల ధనావేశం లోపల రుణావేశం ఉంటే దీన్ని ధృవిత లక్షణం అంటారు. సో నాడీకణం ఎప్పుడైతే ప్రేరణ చెందుతుందో ఆ సమయంలో నాడీకణ త్వచం ఏమవుతుంది, విద్రోణం చెందుతుంది. ఈ దశలో సోడియం యొక్క యాక్టివేషన్ గేటు తెరుచుకుంటుంది. సోడియంకి ఇంతకుముందు చెప్పినట్టుగా 2 గేట్లు ఉంటాయని చెప్పాను కదా, అందులో ఇది యాక్టివేషన్ గేటు, ఇది ఇన్యాక్టివేషన్ గేటు. సో ఈ యాక్టివేషన్ గేటు తెరుచుకుంటుంది. తెరుచుకోవడం వల్ల సోడియం అయాన్లు అంతఃచలనం చెందుతాయి, అంటే లోపలికి రవాణా చెందుతాయి. లోపలికి రవాణా చెందడం వల్ల సాధారణంగా ఏమవుతుంది, విద్యుదావేశం విపర్యం చెందుతుంది. అంటే లోపలికి రవాణా చెందడం వల్ల లోపల ఉన్న రుణావేశం కాస్త ధనావేశంగా, వెలుపల ఉన్న రుణావేశం కాస్త అంటే వెలుపల ఉన్న ధనావేశం కాస్త రుణావేశంగా, అదేవిధంగా లోపల ఉన్న రుణావేశం కాస్త ధనావేశంగా మారుతుంది. సో అంటే ఇక్కడ సోడియం అయాన్లు ఒక్క ఈ ఛానల్ ద్వారానే కాకుండా, అంటే దీన్ని మనం ఈ ఛానల్ని ఏమంటామంటే వోల్టేజ్ గేటెడ్ ఛానల్ అంటారు. అంటే ఈ ఛానల్ ఎప్పుడూ కూడా వోల్టేజ్లో మార్పు వచ్చినప్పుడు మాత్రమే తెరుచుకుంటాయి. వోల్టేజ్లో మార్పు రానంత వరకు ఇవి తెరుచుకొని ఉండవన్నట్టు. కానీ ఇంకొక ఛానల్ ఉంటాయి, వాటిని అన్గేటెడ్ కారే ఛానల్ అంటారు. ఆ అన్గేటెడ్ కారే ఛానల్ పేరులో ఉన్నట్టుగా ఇవి సోడియంకు ఉంటాయి, పొటాషియంకు ఉంటాయి. అయితే ఈ అన్గేటెడ్ కారే ఛానల్ పేరులో ఉన్నట్టుగా వీటికి గేట్లు ఉండవు. కాబట్టి నిరంతరంగా వీటి ద్వారా సోడియం అయాన్ల యొక్క అదేవిధంగా పొటాషియం అయాన్ల రవాణా జరుగుతూనే ఉంటుంది. సో అలా సోడియం యొక్క అన్గేటెడ్ కారే ఛానల్ యొక్క వోల్టేజ్ గేటెడ్ ఛానళ్ళు తెరుచుకుంటాయి. అలా అంటే 2 ఛానళ్ళు తెరుచుకుంటాయి. అన్గేటెడ్ కారే ఛానళ్ళు, వోల్టేజ్ గేటెడ్ ఛానల్ 2 తెరుచుకుంటాయి. అందువల్ల సోడియం అయాన్ల యొక్క అంతఃచలనం ఎక్కువగా ఉంటుంది. అలా ఉండడం వల్ల సాధారణంగా సోడియం అయాన్లు ఎక్కువగా ప్రవేశిస్తాయి. ఫలితంగా లోపల వైపు రుణావేశం కాస్త ధనావేశంగా మారుతుంది. అయితే ఇక్కడ సోడియం ఛానళ్ళు పొటాషియం ఛానళ్ళ కంటే ఎక్కువగా తెరుచుకుంటాయి. అందువల్ల అంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే పొటాషియం యొక్క ఛానల్ మాత్రం, వోల్టేజ్ గేటెడ్ ఛానల్ మాత్రం మూసుకుంటుంది, సోడియం వోల్టేజ్ గేటెడ్ ఛానల్ తెరుచుకుంటుంది. మామూలుగా అయితే అన్గేటెడ్ కారే ఛానల్ సోడియం పొటాషియానికి 2 తెరుచుకొని ఉంటాయి. కానీ అదనంగా ఎదిగే దశలో, విద్రోహణ దశలో జరిగే మార్పు ఏంటంటే సోడియం యొక్క వోల్టేజ్ గేటెడ్ ఛానల్ కూడా తెరుచుకోవడం వల్ల సోడియం అయాన్లు అధికంగా ప్రవేశిస్తాయి పొటాషియం అయాన్ల కంటే. పొటాషియం అయాన్లు బయటికి పోతూ ఉంటాయి. కాబట్టి పోయే ధనావేశ అయాన్ల కంటే వచ్చే ధనావేశ అయాన్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సాధారణంగా పొటాషియం అయాన్ల యొక్క బాహ్య చలనం తగ్గి సోడియం యొక్క అంతఃచలనం పెరగడం వల్ల సాధారణంగా రుణావేశం కాస్త ధనావేశంగా మారుతుంది. సో ఇది కీలితంలో మనకి ఇలా ఎదిగే దశ కనిపిస్తుంది. మీరు ఇక్కడ గమనించినట్లయితే విరామ స్థితిలో -70 మిల్లీవోల్ట్స్ ఉన్నటువంటి ధనావేశం కాస్త ఇక్కడ మీరు గమనిస్తే -70 మిల్లీవోల్ట్స్ ఉంది కదా, అది కాస్త క్రమంగా పెరిగి ఎంతవరకు పెరుగుతుంది, శిఖరం వరకు దాదాపు
+40 వరకు పెరుగుతుంది. ఇదంతా కూడా ఎదిగే దశ విద్రోణ దశ. ఈ దశలో మనకు విద్రోణం జరుగుతుందంటే ధ్రువిత లక్షణం పోయి అంటే ధనావేశం వెలుపల ధనావేశం రుణావేశం ఉండాల్సిన స్థితి నుంచి వెలుపల రుణావేశం లోపల ధనావేశ స్థితికి మారుతుంది. ఈ దశలో పొటాషియం యొక్క అన్గేటెడ్ కార్యచానలు మాత్రమే తెరుచుకుంటాయి. ఫలితంగా విరామశక్మం -70 mV నుంచి వేగంగా +30 mV లేదా +40 mV వరకు పెరుగుతుంది. ఇదే కీలితాశక్మం లేదా క్రియాశక్మంలో మొదటి దశ. దాన్నే మనం విద్రోణ దశగా చెప్తాం. ఇక రెండవ దశ, దాన్నే మనం శిఖర దశ లేదా క్రియాశూన్య దశ అంటారు. శిఖరం లేదా క్రియాశూన్యం. సో దీన్నే పీక్ ఆర్ ఇన్యాక్టివేషన్ స్టేజ్ అంటారు. సో దీన్ని హాడ్కిన్ అనేటువంటి శాస్త్రవేత్త, ఎవరు హాడ్కిన్ అనే శాస్త్రవేత్త క్రియాశూన్య దశగా పిలవడం జరిగింది. సో అంటే ఇక్కడ ఏమవుతుంది, సోడియం యొక్క మనకు విద్రోణ దశలో సోడియం యొక్క అంతఃచలనం జరిగింది కదా. సో ఆ అంతఃచలన దశలో ఎప్పుడైతే ఎదిగే దశలో సోడియం అంతఃచలనం జరుగుతూ ఉంటుందో, ఎప్పుడైతే క్రియాశక్మం శిఖర దశను చేరుకుంటుందో సోడియం యొక్క పారగమ్యత ఆగిపోతుంది. సోడియం యొక్క పారగమ్యత ఆగిపోతుంది. ఆగిపోవడం వల్ల సోడియం యొక్క వోల్టేజ్ గేటెడ్ ఛానళ్ళు యొక్క ఇనాక్టివేషన్ గేటు మూసుకుంటాయి. సోడియం యొక్క వోల్టేజ్ గేటెడ్ ఛానల్ ఇనాక్టివేషన్ గేటు మూసుకుంటుంది. ఫలితంగా సోడియం అయాన్ల యొక్క అంతఃచలనం అంటే లోపలికి రావడం ఆగిపోతుంది. అదే సమయంలో అంటే ఇక్కడ మనకు క్రియాశక్మంలో లేదా శిఖరంలో రెండు మార్పులు జరుగుతాయి. అందులో ఫస్ట్ మార్పు ఏంటి అంటే మొదటి మార్పు సోడియంకి పారగమ్యత తగ్గడం. అంటే సోడియం యొక్క ఇనాక్టివేషన్ గేటు మూసుకోవడం వల్ల సోడియం అయాన్లు లోపలికి అంతఃచలనం చెందవు. సోడియం అయాన్ల యొక్క అంతఃచలనం ఆగిపోతుంది. అదే సమయంలో రెండో మార్పు ఏంటంటే పొటాషియంకి పారగమ్యత పెరుగుతుంది. పొటాషియం అయాన్ల యొక్క వోల్టేజ్ గేటెడ్ ఛానల్ తెరుచుకుంటుంది. ఫలితంగా పొటాషియం బహిచలనం పెరుగుతుంది. అంటే సోడియం అయాన్లు లోపలికి రావడం తగ్గి పొటాషియం అయాన్లు బయటికి పోవడం జరుగుతాయి. ఇట్లా శిఖర దశలో లేదా క్రియాశూన్య దశలో రెండు మార్పులు జరుగుతాయి. ఒకటి సోడియం యొక్క ఇనాక్టివేషన్ గేటు మూసుకోవడం, ఫలితంగా సోడియం అయాన్ల అంతఃచలనం తగ్గడం. అదేవిధంగా పొటాషియం యొక్క వోల్టేజ్ గేటెడ్ ఛానల్ తెరుచుకోవడం, ఫలితంగా సోడియం అయాన్ల అంతఃచలనం తగ్గి పొటాషియం అయాన్ల బహిచలనం కొనసాగడం. ఇదంతా కూడా మనకు కీలిత శక్మంలో శిఖర దశలో లేదా క్రియాశూన్య దశలో జరుగుతుంది. అయితే క్రియాశూన్య దశ అనే పేరును పెట్టింది హాడ్కిన్ అనేటువంటి శాస్త్రవేత్త. సో ఇలా శిఖర దశలో సోడియం ఛానళ్ళు మూసుకొని పొటాషియం ఛానళ్ళు తెరుచుకుంటాయి. ఫలితంగా సోడియం యొక్క అంతఃచలనం తగ్గి పొటాషియం యొక్క బహిచలనం పెరుగుతుంది. ఇక మూడవ దశ కీలిత శక్మంలో మనకు మూడవ దశ గ్రాఫ్లో మీరు గమనించినట్లయితే క్లియర్గా. సో ఈ దశ, దీన్నే మనము క్షీణ దశ లేదా పునః ధ్రువీకరణ దశ అంటారు. క్షీణ దశ లేదా పునః ధ్రువీకరణ దశ అంటారు. ఈ దశలో క్రియాశక్మం తిరిగి కోలుకుంటుంది. అంటే క్రియాశక్మంలో మనకి ఇక్కడ పీక్ స్టేజ్లో శిఖర దశలో మనకి ఎంత వచ్చింది, +40 mV ఉన్నటువంటి శక్మం విలువ క్రమంగా ఈ దశకు వచ్చేసరికి +40 కాస్త 30, 20, +10, 0, -10, -20, -30 ఇట్లా చివరికి -70 వరకు తిరిగి విరామ స్థితిని చేరేంత వరకు క్షీణ దశ కొనసాగుతూనే ఉంటుంది. దీన్ని మనం పునఃధ్రువీకరణ దశ అంటారు. ఈ దశలో జరిగే మార్పు ఏంటి అంటే మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా సోడియంకి ఇనాక్టివేషన్ గేటు మూసుకుంటుందని చెప్పాను కదా. దానివల్ల ఏమవుతుంది, సోడియం అయాన్లు లోపలికి రాలేవు, అంతఃచలనం జరగదు. అదే సమయంలో పొటాషియం యొక్క గేటు తెరుచుకుంటుంది. పొటాషియం గేటు వోల్టేజ్ గేటెడ్ ఛానల్ తెరుచుకుంటుంది కాబట్టి పొటాషియం అయాన్ల యొక్క బహిచలనం జరుగుతుంది. పొటాషియం అయాన్లు బహిచలనం జరగడం వల్ల త్వచశక్మం కాస్త ఏమవుతుంది అంటే లోపల ఇంతకుముందు ఏముంది, ధనావేశం ఉంది. ధనావేశం సంబంధించిన అయాన్లన్నీ కూడా బయటికి పోవడం వల్ల ఏమవుతుంది, బయట ఉన్న రుణావేశం కాస్త ధనావేశంగా మారుతుంది. అదేవిధంగా ధనావేశ అయాన్లు కోల్పోవడం వల్ల లోపల కణజీవ ద్రవ్యం ఏమవుతుంది, ధనావేశం నుంచి రుణావేశానికి మారుతూ ఉంటుంది. ఇలా అంటే ఇక్కడ ఏమైంది, త్వచశక్మం కాస్త విపర్యం చెంది లోపల వైపు రుణావేశం, వెలుపల వైపు ధనావేశంగా మారుతుంది. ఎప్పుడు క్షీణ దశలో. ఇది మూడవ దశ. ఇక నాలుగవది అధి ధ్రువీకరణ దశ. అయితే పేరులో ఉన్నట్టుగా అధి అంటే
అధికము, ఎక్కువ. ధృవీకరణం అంటే ధృవిత లక్షణం ఎక్కువగా కనిపించడం. మామూలుగా ధృవిత లక్షణంలో విరామ శక్మం లేదా ధృవిత లక్షణంలో త్వచ శక్మం ఎంత ఉంటుందండి? -70 mV కదా. సో దానికంటే ఎక్కువ రుణాత్మకం అయితే దాన్ని అధి ధృవీకరణం అంటారు. అంటే విరామ శక్మం విలువ లేదా త్వచ శక్మం యొక్క విలువ విరామ స్థితి కంటే అధికంగా రుణాత్మకం కావడాన్ని, విరామ స్థితి కంటే అధికంగా రుణాత్మకం కావడాన్ని ఏమంటాము? అధి ధృవీకరణం అంటారు. ఇది ఎందుకు జరుగుతుంది అంటే కారణము, అయితే సోడియం ఇంతకుముందు చెప్పినట్టుగా సోడియం యొక్క యాక్టివేషన్ గేటు ఇన్యాక్టివేషన్ గేటు రెండు కూడా మూసుకుంటాయి సాధారణంగా ఈ దశలో. కానీ పొటాషియం యొక్క ఈ గేట్ ఉంది కదా, పొటాషియానికి ఒకటే గేట్ ఉందని చెప్పుకున్నా కదా వోల్టేజ్ గేటెడ్ ఛానల్కి. సో ఆ గేటు మాత్రం సడన్గా మూసుకోకుండా స్లోగా మూసుకుంటుంది. సో ఆలస్యంగా మూసుకుంటుంది. ఆలోపు వెళ్ళాల్సిన దానికంటే ఎక్కువ పొటాషియం అయాన్లు బయటికి బహిర్చలనం చెందుతాయి. వెళ్ళాల్సిన దానికంటే ఎక్కువ వెళ్తాయి. సపోజ్ ఒక 70 మిల్లీమోల్స్ వెళ్ళాలి బయటికి, అలా కాకుండా 90 mV బయటికి వెళ్తాయి. 90 mV బయటికి వెళ్తే ఏమవుతుంది? -70కి చేరాల్సినటువంటి శక్మం విలువ -70 ఇక్కడితో ఆగిపోవాల్సినటువంటి శక్మం విలువ దానికంటే కిందికి జారిపోతుంది, కిందికి దిగుతుంది. దాన్ని మనం అది అంటే త్వచ శక్మం విలువ ఈ దశలో త్వచ శక్మం విలువ విరామ స్థితి కంటే అధిక రుణాత్మకతను పొందుతుంది. దీనికి కారణం ఏంటంటే సోడియం యొక్క వోల్టేజ్ గేటెడ్ ఛానల్ నెమ్మదిగా లేదా ఆలస్యంగా మూసుకోవడము. ఫలితంగా నాడీ త్వచము విరామ స్థితికి చేరిన తర్వాత కూడా పొటాషియం అయాన్ల యొక్క బహిర్చలనం జరుగుతుంది. ఫలితంగా అది విరామ స్థితి కంటే అధికంగా రుణాత్మకం అవుతుంది. విరామ స్థితి కంటే అధికంగా రుణాత్మకం అవుతుంది కాబట్టి విరామ స్థితి కంటే అధిక ధృవిత లక్షణాన్ని ప్రదర్శిస్తుంది. అంటే -70 mV కాకుండా -90 mVని పొందుతుంది. దీన్ని మనం అధి ధృవీకరణంగా చెప్తాం. ఇంకా 4వ దశ. సో ఇలా అంటే మొత్తానికి మనకు క్రియాశక్మంలో మనం ఇంతకుముందు చెప్పినట్టుగా 4 దశలు కనిపించాయి కదా. అందులో మొదటి దశ చూసినట్లయితే ఎదిగే దశలో సోడియం యొక్క యాక్టివేషన్ గేట్ తెరుచుకోవడం వల్ల సోడియం అయాన్లు అంతఃచలనం జరిగి -70 mV ఉన్నటువంటి త్వచ శక్మం విలువ +40 వరకు చేరుతుంది, 30 నుంచి 40 వరకు చేరుతుంది. ఇక శిఖర దశలో సోడియం యొక్క గేట్లు మూసుకుంటాయి, పొటాషియం యొక్క గేట్లు తెరుచుకోవడం ప్రారంభమవుతాయి. ఇక క్షీణ దశలో సోడియం గేటు మూసుకుంటాయి, అందువల్ల సోడియం యొక్క అంతఃచలనం జరగదు. అదే సమయంలో పొటాషియం యొక్క గేటు తెరుచుకుంటుంది, కాబట్టి పొటాషియం యొక్క బహిర్చలనం జరుగుతుంది. పొటాషియం యొక్క బహిర్చలనం జరగడం వల్ల త్వచ శక్మం కాస్త ధనావేశం నుంచి రుణావేశానికి మారుతుంది. ఇలా త్వచ శక్మం కాస్త మారడం వల్ల అది మళ్ళీ తిరిగి విరామ స్థితికి చేరుతుంది. అయితే 4వ దశలో అధి ధృవీకరణ దశలో విరామ స్థితి కంటే అధికంగా రుణాత్మకం అవుతుంది. ఎందుకంటే పొటాషియం యొక్క వోల్టేజ్ గేటెడ్ ఛానళ్ళు చాలా ఆలస్యంగా లేదా నిదానంగా మూసుకుంటాయి. ఫలితంగా నాడీ త్వచం పూర్తిగా పునఃద్రవీకరణ చెందిన తర్వాత కూడా సోడియం అయాన్లు కణం నుంచి వెలుపలికి పోతూనే ఉంటాయి. ఫలితంగా విరామ త్వచ శక్మ స్థాయి కంటే త్వచ శక్మం విలువ బాగా కిందికి పడిపోయి ఎక్కువ రుణాత్మకాన్ని పొందుతుంది. దీన్నే మనము అధి ధృవీకరణం అంటారు. ఇక చివరిది మనం నాడీ ప్రచోదనంలో 3 దశలు ఉంటాయని చెప్పుకున్నాం కదా ఫస్ట్ స్టార్టింగ్లో. అందులో ఒకటి ధృవిత విరామ శక్మము, రెండవది క్రియాశక్మము, మూడవది విరామ శక్మం సాధారణ పూర్వస్థితికి రావడం. సో ఇది 3వ దశ, చివరి దశ. అదే విరామ శక్మం సాధారణ పూర్వస్థితికి రావడం. సో ఎప్పుడైతే పునఃధృవీకరణ దశలో నాడీ త్వచం విరామ శక్మానికి చేరుకుంటుందని చెప్పుకున్నాం కదా, అదే సమయంలో అయితే ఇక్కడ ఒక చిన్న మార్పు ఏంటి అంటే మామూలుగా విరామ స్థితిలో ఏముంటాయి? సోడియం పొటాషియం అయాన్లు ఇక్కడ అపక్రమ స్థానంలో ఉంటాయి. అంటే అపక్రమ స్థానం అంటే సాధారణంగా సోడియం అయాన్లు ఎక్కడ ఉండాలి? బయట ఎక్కువ ఉండాలి. మీరు గమనించినట్లయితే ఇక్కడ ఇది నాడీకణమిక త్వచం అనుకుంటే సోడియం అయాన్లు సాధారణంగా విరామ స్థితిలో అయితే సోడియం అయాన్లు బయట ఎక్కువగా ఉంటాయి, పొటాషియం అయాన్లు లోపల ఎక్కువగా ఉంటాయి. కానీ క్రియాశక్మం జరిగిన తర్వాత మనకేమైంది? సోడియం అయాన్లు అంతఃచలనం చెందడం వల్ల ఏమైంది? సోడియం అయాన్లు లోపల ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా పొటాషియం అయాన్లు బహిర్చలనం జరగడం వల్ల పొటాషియం అయాన్లు బయట ఎక్కువయ్యాయి. అంటే ఇక్కడ
అవి ఉండాల్సిన స్థానంలో కాకుండా అపక్రమ స్థానాల్లో ఉన్నాయి ఇప్పుడు. అవి అర్థమవుతుందండి. అంటే సాధారణంగా మనకు గమనించినట్లయితే విరామ స్థితిలో సోడియం అయాన్లు బయట ఎక్కువ ఉండాలి, పొటాషియం అయాన్లు లోపల ఎక్కువ ఉండాలి. కానీ ఎప్పుడైతే విరామ శక్మం పూర్తయి క్రియాశక్మం స్టార్ట్ అవుతుందో అప్పుడు బయట ఉండాల్సిన సోడియం అయాన్లు లోపలికి వచ్చేస్తాయి, లోపల ఉండాల్సిన పొటాషియం అయాన్లు బయటకు వచ్చేస్తాయి. అంటే అవి ఉండాల్సిన స్థానాల్లో కాకుండా విపర్య స్థానాల్లో, అపక్రమ స్థానాల్లో, వ్యతిరేక స్థానాల్లో ఉన్నాయి. అంటే ఈ స్థానాలు అంటే నాడీకణం తిరిగి పూర్వస్థితికి రావాలి అంటే సోడియం అయాన్లు బయట ఎక్కువగా, పొటాషియం అయాన్లు లోపల ఎక్కువగా ఉండాలి అంటే పూర్వస్థితికి రావాలి అంటే నాడీత్వచం యొక్క వెలుపలి లోపలి తలాల మధ్య ఉన్న శక్మాంతరాన్ని మార్చకుండా, అంటే రెండు -17 అట్లే ఉంచుతూ అయాన్ల యొక్క స్థానాలు మాత్రం మార్చాలి. అంటే లోపల ఉన్న సోడియం అయాన్లు వెలుపలికి వెళ్ళాలి, వెలుపల ఉన్న పొటాషియం అయాన్లు లోపలికి చేరాలి. ఇది జరగడానికి వీటిలో ప్రత్యేకంగా ఒక పంప్ ఉంటుంది. ఆ పంపునే మనము సోడియం పొటాషియం పంప్ అంటారు. ఈ సోడియం పొటాషియం పంపు అనే ఒక ప్రత్యేకమైన పంపు కనిపిస్తుంది మనకు సాధారణంగా. ఈ పంపు ఏం చేస్తుందంటే శక్మాంతరాన్ని మార్చకుండా, అంటే -70 mV మార్చకుండా ఏటీపీని ఉపయోగించుకొని సోడియం పొటాషియం అయాన్ల యొక్క అపక్రమ స్థానాలను సరిచేస్తుంది. అంటే ఇదేం చేస్తుంది, లోపల అధికంగా ఉండే ధనావేశ అయాన్లని వెలుపలికి, అదేవిధంగా వెలుపల అధికంగా ఉండే పొటాషియం అయాన్లని లోపలికి రవాణా చెందిస్తుంది. అంటే మొత్తానికి సోడియం పొటాషియం అయాన్లని అయితే ఇక్కడ ఒక్కొక్క సైకిల్లో ఈ పంపు ఒక సైకిల్లో 3 సోడియం అయాన్లని వెలుపలికి అండ్ 2 పొటాషియం అయాన్లని లోపలికి పంప్ చేస్తుంది. అలా ఒక సైకిల్ పూర్తి కావడానికి ఒక ఏటీపీ ఖర్చు అవుతుంది. అట్లా ప్రతి సైకిల్లో కూడా ఎందుకు జరుగుతుందంటే ఇది ఇక్కడ ఈ పంపు ఎందుకు ఇట్లా పంప్ చేసేటప్పుడు శక్తిని వినియోగించుకుంటుందంటే గాఢత ప్రవణతకు వ్యతిరేకంగా మనకు శక్మాంతరాన్ని మార్చకుండా రవాణా చెందాలి అంటే శక్తి వినియోగంతో జరగాలి. కాబట్టి శక్తిని వినియోగించుకోవడం ద్వారా ఈ పంపు, దీన్నే మనం సోడియం పొటాషియం యాక్టివ్ పంప్ అని, సోడియం పొటాషియం ఏటీపీఏజ్ పంప్ అని అంటారు. సో ఇది ఏటీపీ ద్వారా శక్తిని ఉపయోగించుకొని సోడియం పొటాషియంల రవాణాను నిర్వహిస్తుంది. ఈ పంపు ఒకసారికి కణద్రవ్యం నుంచి 3 సోడియం అయాన్లను, అదేవిధంగా బాహ్య ద్రవం నుంచి 2 పొటాషియం అయాన్లను సక్రియ రవాణా చేస్తుంది. ఇలా పొటాషియం అయాన్లు సోడియం అయాన్లు వ్యాపించడం వల్ల విరామ శక్మము తిరిగి క్రియాశక్మం నిర్వహించబడుతుంది. అయితే ఈ 2 అయాన్ల రవాణా నాడీత్వచంలో ఉండే ప్రత్యేక అయాన్ ఛానళ్ళ ద్వారా జరుగుతుంది. సో ఈ అయాన్ ఛానళ్ళు మొత్తానికి విరామ శక్మాన్ని ఏర్పరుస్తాయి, అదేవిధంగా క్రియాశక్మ ఆవిర్భావాన్ని, ప్రసారానికి తోడ్పడతాయి. సో మనకు మొత్తానికి ఇక్కడ 3 రకాల ఛానళ్ళు చూసాం ఇప్పటివరకు కూడా. ఒకటి అన్గేటెడ్ కారే ఛానళ్ళు అండ్ వోల్టేజ్ గేటెడ్ ఛానళ్ళు, మూడోది సోడియం పొటాషియం పంపు. సో అన్గేటెడ్ కారే ఛానళ్ళకు సోడియం పొటాషియంకు రెండింటికి ఉంటాయి, అవి ఎప్పుడూ తెరుచుకునే ఉంటాయి. అదే మీకు వోల్టేజ్ గేటెడ్ ఛానళ్ళు, ఈ ఛానళ్ళు వోల్టేజ్లో వచ్చే మార్పులకు తగ్గట్టుగానే తెరుచుకుంటాయి, మూసుకుంటాయి. వోల్టేజ్లో మార్పు వచ్చినప్పుడే తెరుచుకుంటాయి, మిగతా సమయంలో మూసుకుంటాయి. అందుకే వాటిని వోల్టేజ్ గేటెడ్ ఛానల్ అంటారు. అయితే వాటి గేట్స్ ఉంటాయి కాబట్టి వాటిని గేటెడ్ ఛానల్ అంటారు. వోల్టేజ్లో మార్పులకు అనుగుణంగా తెరుచుకుంటాయి కాబట్టి వాటిని వోల్టేజ్ గేటెడ్ ఛానల్ అంటారు. ఇక మూడోది సోడియం పొటాషియం పంపు. ఈ పంపు విరామ శక్మాన్ని తిరిగి పొందడానికి తోడ్పడేటువంటి పంపు ఇది. అంటే ఇక్కడ త్వచ శక్మంలో మార్పు రాకుండానే, అంటే -70 mV ఉంచుతూనే, శక్మాంతరాన్ని మార్చకుండానే సోడియం పొటాషియం అయాన్లను తిరిగి వాటి యథాస్థితికి చేర్చడం ద్వారా విరామ శక్మాన్ని తిరిగి పొందేటట్టు, నెలకొల్పబడేటట్టు చేస్తుంది. అందుకే దీన్ని మనం తిరిగి విరామ శక్మ యథాస్థితిని నెలకొల్పడంగా చెప్తాము. సో ఇలా మొత్తానికి నాడీ కణం యొక్క త్వచంలో మనకు 3 రకాల మార్పులు జరుగుతాయి ప్రచోదనం జరిగేటప్పుడు. అందులో ఒకటి ధృవిత విరామ శక్మము, రెండోది క్రియాశక్మము, మూడోది తిరిగి విరామ శక్మ యథాస్థితిని నెలకొల్పడం. ఈ 3 దశల్లో కూడా మనకు ముఖ్యంగా సోడియం పొటాషియం అయాన్ల యొక్క రవాణా
చాలా ఉపయోగపడుతుంది. సోడియం పొటాషియం అయాన్ల యొక్క బాహ్య అంతఃచలనం వల్లనే విరామశక్మం ఏర్పడడం కానీ క్రియాశక్మం ఏర్పడడం కానీ జరుగుతుంది. విరామశక్మంలో త్వచశక్మం విలువ -70 mV ఉంటే క్రియాశక్మంలో ఆ విలువ +30 నుంచి +40 వరకు చేరుతుంది. ఇది క్రియాశక్మంలో జరిగేటువంటి వివిధ మార్పులు. నెక్స్ట్ క్లాస్లో ఇంకో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.